ప్రియమైన నా సహోదరి సహోదరుడా, మీ తల్లిదండ్రులను నడి రోడ్డు మీద విడిచిపెట్టినప్పుడు, లేక అనాథాశ్రమంలో విడిచిపెట్టినప్పుడు, నీ తల్లి 9 నెలలు తన గర్భంలో మోసి నీ కన్నదన్న విషయాన్ని మర్చిపోయావా? ఇదిగో, నీకు కావలసిందంతా ఇవ్వడానికి రాత్రనక పగలనక కష్టపడి చెమట వచ్చి నీవు అడిగిందల్లా ఇచ్చి నిన్ను సంతోషపరిచిన తండ్రిని మర్చిపోయావా? ఇదిగో, మిమ్మల్ని 5 మందిని కన్నారే, మిమ్మల్ని పోషించడానికి 2 తల్లిదండ్రులు ఏనాడు అలసిపోలేదు. మరి 2 తల్లిదండ్రులను పోషించడానికి 5 మంది మీరు అలసిపోయి మీ తల్లిని తండ్రిని నడి రోడ్డు మీద విడిచిపెట్టడము, లేక అనాథాశ్రమంలో విడిచిపెట్టడము చేస్తున్నారా? అది ప్రభు చిత్తం కాదు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఇంకో మాట, వారు కడుపును చంపుకొని మీ కడుపు నింపిన రోజును గుర్తు